నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ రాజధాని ఏది? ఇంతవరకు అయితే ఈ 10 సంవత్సరాలలో ఏపీ రాజధాని ఏది అనేది ఇంతవరకు ఎవరైతే చెప్పలేదు. కానీ ఈ జూన్ 4 తారీఖున ఏపీ రాజధాని ఏది అనేది అయితే చెప్పే అవకాశాలు ఉన్నట్టయితే వార్తలు వస్తున్నాయి. మరి ఇంతకు ఏం జరగబోతుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్, ఏపీ రాజధాని ఏది? అదొక $1 బిలియన్ క్వశ్చన్స్ లాగా అయిపోయింది. ఈ 10 సంవత్సరాలలో ఇంతవరకు ఏపీ రాజధాని లేకుండానే ఆ రాష్ట్రం అయితే నడుస్తూ ఉంది. సో ఈ జూన్ 4 తారీఖున మరి ఏపీ రాజధాని ఏది అనేది తెలిసే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి కూటమి చెప్పింది ప్రచారంలో. కాబట్టి జూన్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అమరావతి రాజధాని అని చెప్పి ప్రజలే ఒక రాజముద్రని వేయబోతున్నారు. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే మ్యాండేటరీ ప్రజాస్వామ్యంలో. కాబట్టి ప్రజల తీర్పు ఒక రాజముద్ర రూపంలో అమరావతికి ఇవ్వబోతున్నారు. జూన్ 4 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని సువర్ణాక్షరాలతోటి రాస్తూ రాజముద్రని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేయబోతూ ఉన్నారు. ఆ రోజు వచ్చేటువంటి రిజల్ట్ని బట్టి ఏపీ రాజధాని ఏది అనేది తేలబోతోంది. ఇప్పటివరకు ఏం జరిగింది? ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏది అని అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. ఈవెన్ ప్రెస్ మీట్లలో కూడా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మంత్రులను అడిగితే ఏపీ రాజధాని ఏంటంటే ఒకసారి హైదరాబాద్ చెప్తారు, ఒకసారి ఏమో 3 రాజధానులు అంటారు. ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఏపీ రాజధాని ఏది అంటే సింగిల్ వర్డ్ లేదు ఇప్పటి వరకు కూడా. దాని మీద సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్స్ ఏపీ రాజధాని మీద జరిగింది. అండ్ గతంలో చూసుకున్నట్టయితే మొన్న చూసుకున్నట్టయితే వైవి సుబ్బారెడ్డి కూడా ఇంకొక 5 సంవత్సరాలు హైదరాబాద్ ని రాజధాని, ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కూడా అడిగారు కదా సార్. మరి అది ఏమంటారు? మరి అది హైదరాబాద్, అది బొత్స సత్యనారాయణ చెప్పాడు కదా మంత్రి హోదాలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే హైదరాబాద్ ఉంది కదా అన్నాడు. మరి అమరావతి సంగతి ఏంటంటే ఆయన చెప్పట్లా. ఉమ్మడి రాజధాని అదే కదా, ఇంకేంది ఇన్ని రాజధానులు ఎందుకు అన్నాను. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం 4వ రాజధాని హైదరాబాద్. సో ఆయన చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ మొదలైనవి. ఏం ట్రోల్స్ మొదలైనవి? అవునవును, హైదరాబాద్ 4వ రాజధాని, 5వ రాజధాని జెరూసలేము అని చెప్పి ఇలా సెటైర్లు వేశారు. ఇంకో సెటైర్ ఏంది? ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పింది. అంటే ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి, 26 రాజధానులు, జిల్లాకు ఒక రాజధాని లేదా మండలానికి ఒక రాజధాని, అన్ని రాజధానులే అని చెప్పి ఇంకో సెటైర్ మొదలుపెట్టారు. సో ఇలా అది ఒక కామెడీ అయిపోయింది, కామెడీ పీస్ అయిపోయింది ఏపీ రాజధాని అనేది. దాన్ని చేసింది ఎవరు? 2019 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. ఇదే జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో ఏం చెప్పాడు? అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవ తీర్మానం చేశారు ఆ రోజున, రాజధాని అమరావతి అని. పైగా ఇంకొక మాట కూడా యాడ్ చేశాడు ఆయన, నా నివాసం తాడేపల్లిలో ఉంది కాబట్టి నేను అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నాను, దానికి ఉదాహరణగా తన నివాసం తాడేపల్లిలో ఉందని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. జనరల్గా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పకూడదు, కానీ అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతిలో రాజధాని ఉంటుందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అని చెప్పి అందరినీ తెల్లముఖం వేసేలా చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఇంత అమరావతి మీద వ్యతిరేకత ఉందా అని చెప్పి అనిపించేలా చేశారు. 2014-19 మధ్యలో నేను ఒక ఛానల్లో CEO ఉండి నేను ఒక ప్రోగ్రాం చేశాను. చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మీదనే ఆ రోజున వ్యతిరేకంగా వాదించారు. నేనన్నా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచడు అనేటువంటి అభిప్రాయం ఉంది కదా అని అంటే దాని మీద వాళ్ళు రివర్స్ అయ్యారు. మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అసలు రాజధాని ఎందుకు మారుస్తాడు జగన్మోహన్ రెడ్డి? అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు కదా అమరావతి రాజధాని అని చెప్పి, ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ఉంది కదా, మీరెందుకు డైవర్ట్ చేస్తున్నారు? మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్ని తిప్పుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని ఆ రోజున నా మీద వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆ రోజు ఏదైతే షో చేశానో ఆ షోలో వ్యక్తపరిచినటువంటి అభిప్రాయమే నిజరూపం దాల్చింది. 3 రాజధానులు అయింది.
ఆయన ఏమంటాడు, అమరావతి రాజధాని ఉంది. అవును, అమరావతి రాజధాని ఉంటుంది అని అంటాడు. ఎలా ఉంటుంది అంటే ఆయన ఏమంటే శాసన రాజధాని అమరావతి, ఎగ్జిక్యూటివ్ రాజధాని వైజాగ్, న్యాయ రాజధాని కర్నూలు, ఇలా చెప్పారు ఆయన. మరి అమరావతి రాజధాని కదా అంటే అవును మూడు, అది కూడా ఉంటుంది, మూడిట్లో అదొకటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. మళ్ళీ అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నారా? లేరు. బొత్స సత్యనారాయణ ఏం చెప్తున్నాడు, క్యాబినెట్లో ఉండేటంటే ఆయన సీనియర్ మినిస్టరు హైదరాబాద్ రాజధాని, ఉమ్మడి రాజధాని అంటున్నాడు మళ్ళా. అంటే ఈ లెక్కన పరీక్షల్లో ఒక స్టూడెంట్ కన్నా క్వశ్చన్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని చెప్పి క్వశ్చన్ వస్తే ఏం రాయాలి? 3 రాజధాని అని రాయాలా, హైదరాబాద్ అని రాయాలా, అమరావతి అని రాయాలా? ఏది దాని సమాధానం అనేది లేదు. సమాధానం అనేది కంటి చూపు మేరలో కనపడినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఇవి 2024 ఎలక్షన్స్. క్లియర్ కట్ మ్యాండేటరీ ప్రజలు ఇవ్వబోతున్నారు. ఈ మ్యాండేటరీ రాజధానికి సంబంధించినటువంటి మ్యాండేటరీ అని చెప్పి భావించాలి మనం. ఎందుకు భావించాలి అని అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రతి వేదిక మీద కూడా రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని అని చెప్పి విమర్శించారు. ప్రజల్లోకి తీసుకెళ్లారు, ప్రజల్లో చర్చ పెట్టాడు ఆయన. పవన్ కళ్యాణ్ కూడా అదే చర్చ పెట్టాడు. బీజేపీ వాళ్ళు ఆల్రెడీ స్టాండ్ చేసినారు, మా అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు. అందుకే అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఇదే చెప్పారు కాబట్టి కూటమికి సంబంధించినటువంటి లీడర్లు కూటమి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యయుతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా రాజధాని అమరావతి అని రాజముద్ర వాళ్లే వేస్తారు, వాళ్లే వేసినట్టు భావించాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 3 రాజధానులు అని చెప్పి ప్రచారం చేశాడు ఎన్నికల్లో. తాను అధికారంలోకి వస్తే వైజాగ్లో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, అదే రాజధాని అని చెప్పి ఆయన చెప్పాడు. అమరావతి రాజధాని ఉంటుంది, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తాను అని చెప్పి ప్రచారం చేశాడు. ప్రజలు తిరస్కరిస్తే జూన్ 4వ తారీఖు రిజల్ట్ కనుక అతనికి వ్యతిరేకంగా వస్తే 3 రాజధానులు అనేది లేదు, క్లోజ్, ముగిసిపోయినటువంటి అధ్యాయం. సో కాబట్టి అమరావతి రాజధాని అనే దానికి రాజముద్ర జూన్ 4వ తారీఖున పడబోతోంది. ఆ రోజు వచ్చేటువంటి ఫలితాలని బేస్ చేసుకొని ఆ రాజముద్ర ఏ స్థాయిలో వేస్తారు, ఆ రాజముద్రని అనేది మనం వేచి చూడాలి. అప్పటి వరకు జూన్ 4వ తారీఖు వరకు ఆ రోజు చేసేటువంటి రాజముద్రని బేస్ చేసుకునే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేది క్లియర్ అయిపోద్ది, డిక్లేర్ అయిపోద్ది. సో ఇప్పటివరకు అమరావతి అయిపోయింది, హైదరాబాద్ అన్నారు, హైదరాబాద్ ఎక్స్టెండ్ చేయాలన్నారు. సో ఎక్స్టెండ్ చేయాలి అనే దానికి కూడా ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది. మా రాజధాని మేము వెళ్ళిపోతాం, మా రాజధాని మాకు ఉంటుంది అని చెప్పి ఒక ఫీలింగ్ కలిగిస్తే అసలు హైదరాబాద్ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసే అవకాశమే లేదు. కాబట్టి వీటన్నిటికీ కూడా జూన్ 4వ తారీఖున మనకి ఒక స్పష్టత రాబోతుంది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ వేసేటువంటి రాజముద్ర ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేది తేలిపోతుంది. రాజధానిలా రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.